అండి ఎన్ని క్వశ్చన్స్ పాసిబుల్ అయితే అన్ని క్వశ్చన్స్ చేస్తే మనకే బెస్ట్. బికాస్ ఎన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే అన్ని ఎంసీక్యూస్ మనం అక్కడ చేయగలం. సో నియర్లీ నేను 900+ ఎంసీక్యూసే డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ అండి. ఫస్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ అంటేనే మనకు ఆర్టికల్ 324 అండ్ పార్ట్ 15 ఆటోమేటిక్గా గుర్తొచ్చేసేయాలి. సో ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మెయిన్ డిఫరెన్స్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్ అలా చూసుకోవాలి. ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ పార్ట్ 16 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో రాంగ్ అండి. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్: ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్. For which of the following mentioned institutions Election Commission of India will conduct elections? సో ఇక్కడ మెయిన్గా ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో మీకు ఆటోమేటిక్గా ఆర్టికల్స్ ఏ పార్ట్ అండ్ ఎవరెవరికి కండక్ట్ చేస్తారు. సో మన 2 టైప్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నాయంటే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఈయన ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ పంచాయత్ వచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషనర్. అండ్ ఇది ఏ ఆర్టికల్ అంటే 243, ఆర్టికల్ 243K. సో మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? 1, 2, 3. సో స్టేట్ లెజిస్లేచర్ కూడా అండి. సారీ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ మనకు 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చినాయి. దాని తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఉండాలి అని తీసుకొచ్చారు. సో ఆర్టికల్ 243K ఈజ్ ఓన్లీ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3, 4. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. మనకు ఎలక్షన్ కమిషనర్ ఉండాలి. ప్రతి దాంట్లో మనం చూసుకోవాలి వాళ్ళ టర్మ్ ఏంటి, అసలు ఎలక్షన్ కమిషనర్ ఎవరు, ఏమైనా క్రైటీరియాస్ ఉన్నాయా ఎలక్షన్ కమిషనర్ అవ్వాలంటే, ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా క్రైటీరియాస్ ఉన్నాయా, క్వాలిఫికేషన్స్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిందా లేక జనరల్గా ఏమన్నా ఒక యాక్ట్ ద్వారా తీసుకొచ్చారా అని, వాళ్ళ టెన్యూర్ ఏంటి, ఓత్ ఎవరి దగ్గర తీసుకుంటారు, వాళ్ళని ఎలా తీసేస్తారు, వాళ్ళ శాలరీస్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారో అవన్నీ ఒకసారి చూసుకోవాలి. ఫ్యాక్చువల్ డేటా. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ అడుగుతున్నారు. నో అండి. మనకు క్వాలిఫికేషన్స్ అనేది ఏ ఆర్టికల్ ద్వారా లేదు. జస్ట్ మనం పార్లమెంట్ కొన్ని హై పవర్డ్ కమిటీస్ ఫామ్ అయ్యి వాళ్ళు ఎలెక్ట్ చేసుకుంటారు. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఎస్, యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హోల్డ్స్ ద ఆఫీస్ ఫర్ టర్మ్ ఆఫ్ 6 years or until they attain the age of 65 years, whichever is earlier. ఎస్, ఇది కరెక్టే. కానీ ఒక్క పాయింట్ రాంగ్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాదు. సో మెయిన్ మనం చాలామంది 6 years 65 years కరెక్టే కదా అని అనుకుంటాం. యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. నో, యాక్ట్ ఆఫ్ 1991. సో యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ ఆఫ్ 1991 దాని ప్రకారం ఏంటి అంటే హీ షుడ్ బి 6 years or 65 years. సో మనకేం లేదు, క్రైటీరియా లేదు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కాన్స్టిట్యూషన్లో లేదు, అండ్ టర్మ్ కూడా లేదు. ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ డీబార్డ్ ద రిటైరింగ్ ఎలక్షన్ కమిషనర్ ఫ్రమ్ ఎనీ ఫర్దర్ అపాయింట్మెంట్ బై ది గవర్నమెంట్. ఇది ఒక చాలామంది దీన్నే అసలు ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేస్తున్నారు, క్యాగ్కి రీఅపాయింట్మెంట్ లేదని అంటున్నారు, వేరే వాటికేమో రీఅపాయింట్మెంట్ లేదంటున్నారు. కానీ అదే ఎలక్షన్ కమిషనర్ది మాత్రం అసలు కాన్స్టిట్యూషన్ ఏమీ మాట్లాడలేదు. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అని అంటుంటారు. సో this point you should remember. The constitution has debarred. It did not debar. జస్ట్ అలా ఎలక్షన్ కమిషనర్ ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషనర్ ఉండాలి. ప్రెసిడెంట్ టైం టు టైం ఎంతమంది పాసిబుల్ అయితే అంతమందిని అపాయింట్ చేయాలి ఫర్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్. ఆయనని ఎలా అపాయింట్ చేయాలి, ఆయన ఫంక్షన్స్ ఏంటి అని అంతే ఉంది. కానీ అసలు ఏ పర్సన్ని క్రైటీరియాని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషనర్ చేయాలి అండ్ వాళ్ళ టర్మ్ ఏంటి, వాళ్ళని రీఅపాయింట్మెంట్ ఉందా లేదా అంటే ఇవన్నీ కాన్స్టిట్యూషన్ మాట్లాడలేదు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ రైట్ అడిగారు కాబట్టి 2.
Consider the following statement. To prepare and periodically revise electoral rolls and register all eligible voters. Electoral rolls అంటే లిస్ట్ అండి, ఎవరెవరు ఎలిజిబుల్ ఓటర్స్, ఎవరికి 21 years వచ్చింది అని చూసేది. To grant recognition to political parties. Yes. To advise the president on matter relating to disqualification of members of parliament. To advise the president on matter relating to disqualification of member of parliament. ఎస్, ఇవన్నీ మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెన్షన్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. మనకి ఎప్పుడైనా అండి గవర్నర్కి కానీ, ప్రెసిడెంట్కి కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, వైస్ ప్రెసిడెంట్, నో మ్యాటర్ హూ దే ఆర్, మీరు క్లాసిఫికేషన్ చేసుకోండి. అసలు గవర్నర్ అసలు ఈయనకి ఏమేమి పవర్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఏంటి, లెజిస్లేటివ్ పవర్స్ ఏంటి, అడ్వైజరీ పవర్స్ ఏంటి, జ్యుడిషియల్ పవర్స్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి అని. సో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ కోసం రివైజ్ ఎలక్టోరల్ రూల్స్, టు గ్రాంట్ రికగ్నైజేషన్ టు పొలిటికల్ పార్టీస్, టు అడ్వైజ్ ది ప్రెసిడెంట్ ఆన్ మ్యాటర్ రిలేటింగ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వచ్చేది జ్యుడిషియల్, క్వాజీ జ్యుడిషియల్ పవర్. సో 1 and 2 ఆర్ కరెక్ట్. సో మైండ్లో కాషియస్గా ఉండండి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్వాజీ జ్యుడిషియల్, అడ్వైజరీ, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనా అని. ఇది క్వాజీ జ్యుడిషియల్ ప్లస్ అడ్వైజరీ. ఇప్పుడు ఈవెన్ అడ్వైజ్ చేస్తారు ఎలక్షన్ వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అని, ప్రెసిడెంట్ రూల్ ఇక్కడ రావాలి అని. సో దీస్ ఆర్ అడ్వైజరీస్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్. సో ఆన్సర్ 1 అండి. 5th, in 2023, the Supreme Court of India unanimously ruled about the appointment of Chief Election Commissioner. సో 2023 అంటే రీసెంట్, ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ అంటే ఏ ఆర్టికల్లో కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎలక్షన్ కమిషనర్ unanimously ruled the appointment of Chief Election Commissioner and Election Commissions. In this context, which one of the following is correct about the appointment of Chief Election Commissioner and Election Commissions? They are appointed by the President on India on the advice of Union Council of Ministers headed by Prime Minister. So wrong andi. They are appointed by President of India on the advice of collegium system. Collegium మనం ఎవరికి అండి, జ్యుడిషియల్ మెంబర్స్కి. జ్యుడిషియల్ మెయిన్గా సుప్రీం కోర్ట్ and High Court members. They are appointed by the President of India on the advice of High Power Committee consisting of Prime Minister, Leader of Opposition from in Lok Sabha, రేపటి రోజున రాజ్యసభ అని కూడా ఇచ్చి అడుగుతారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దిస్ ఈజ్ కరెక్ట్. దే ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆన్ ఇండియా ఆన్ ద అడ్వైస్ ఆఫ్ హై పవర్ కమిటీ, ఇక్కడ వరకు కరెక్ట్, కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ స్టేట్స్. మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, ఎలక్షన్స్ కండక్ట్ చేసే ఆయన. ఎలక్షన్ కమిషనర్స్ అంటే ఆయన కింద 2 members ఉంటారండి. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే హై పవర్డ్ కమిటీ మెంబర్స్. మెయిన్గా ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 3. 6th, which of the following statements are correct with reference to Union Public Service Commission? యూపీఎస్సి మనం ఇప్పుడు రాసేవి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. సో యూపీఎస్సి ఇంపార్టెంట్. యూపీఎస్సి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు, 315 to 323. ఏ పార్ట్ ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు తెలియకపోయినా ట్రై టు ఫైండ్ అవుట్. సో మనకి ఇంపార్టెంట్ అండి పార్ట్ 14 ఇది, పార్ట్ 15, పార్ట్ 16. మెయిన్గా నేను ఈ పార్ట్సే డిస్కస్ చేస్తున్నా. ఇది మొత్తం సిరీస్ మన గవర్నర్, యూపీఎస్సి అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించే ఉంటుంది. ఇట్ వాజ్ మెన్షన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ పార్ట్ 15. సో రాంగ్. పార్ట్ 15 ఏది, ఎలక్షన్ కమిషనర్. పార్ట్ 14 ఈజ్ యూపీఎస్సి. సో పార్ట్ 14 యూపీఎస్సి, పార్ట్ 15 ఎలక్షన్ కమిషనర్. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక కంటిన్యూయేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోండి, 315 323 ఈజ్ యూపీఎస్సి. పార్ట్ 14 324 అని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్. ఏ ఆర్టికల్ వరకు ఒకసారి చూడండి. ఈజ్ ఎలక్షన్ కమిషనర్. ఏ పార్ట్ 15. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. ద కాన్స్టిట్యూషన్ ఆథరైజ్డ్ ద పార్లమెంట్ టు డిటర్మైన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇక్కడ
మెయిన్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సినది ఏంటంటే యూపీఎస్సి ఒక ఇంపార్టెంట్ బాడీ. ఆ బాడీలో చైర్మన్ అండ్ డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు. ఇది ఎన్ని మెంబర్స్ ఉండాలి అని చెప్పేది ఎవరు అంటే ప్రెసిడెంట్. సో మెయిన్ అండి పార్లమెంట్. చాలా చోట పార్లమెంట్ అంటే ఎస్ పార్లమెంట్ అని అనుకుంటాం, కానీ కాదు. టిపికల్లీ మెయిన్గా ఇక్కడ 9 to 11 మెంబర్స్ ఉంటారు. సో ప్రెసిడెంట్ ఇప్పటివరకు చెప్పిండేది ఏంటి అంటే మన యూపీఎస్సీకి మెంబర్స్ 9 to 10 మెంబర్స్ ఉండాలి అని. 9 to 11 మెంబర్స్, ఒక చైర్మన్ అండ్ 9 to 11 మెంబర్స్. ఇది ఎవరు డిటర్మైన్ చేశారంటే ప్రెసిడెంట్. సో ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ కమిషన్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 6 years or until the age of 65 years. Yes, this is correct. సో ఇక్కడ ఏంటి పార్ట్ 14 అని ఉండాలి. ఇది యూపీఎస్సీ ప్రెసిడెంట్ అపాయింట్, అండ్ ఇది కూడా పార్లమెంట్ కాదు, ప్రెసిడెంట్. 6 years or 65 years. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 2 and 4. So 2 is correct. Consider the following statement with reference to removal of chairman of Union Public Service Commission. UPSC chairman ఎలా రిమూవ్ చేస్తారు? President of India can remove the chairman of UPSC on the ground of misbehavior. Yes, misbehavior. Not ఇక్కడ మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కరెక్టే అండి, కానీ ఇక్కడ ప్రూవ్డ్ మిస్బిహేవియర్. జస్ట్ ప్రెసిడెంటే అపాయింట్ చేశాడు కదా, ప్రెసిడెంట్కి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, ఆయనకు మిస్బిహేవియర్గా అనిపిస్తే రిమూవ్ చేయడం కాదు. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే ఈయన ఒక చైర్పర్సన్ కానీ ఒక మెంబర్ కానీ ఏదన్నా మిస్బిహేవియర్ చేస్తుందంటే ఫస్ట్ సుప్రీంకోర్టుకి రెఫర్ చేసి వాళ్ళంతా టాలీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నా అవును ఆయన మిస్బిహేవియర్ చేస్తున్నాడు, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఆర్ఎల్స్ అవును మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఆయన మిస్బిహేవ్ చేయలేదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత అవి బైండింగ్ అండి. ఇది ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఇచ్చేది మ్యాక్సిమం ప్రెసిడెంట్ ప్రతిసారి వినాలని లేదు, మ్యాక్సిమం నాన్ బైండింగ్గా ఉంటాయి, కానీ ఇది మాత్రం బైండింగ్. ద అడ్వైస్ టెండర్డ్ బై ది సుప్రీంకోర్టు విత్ రెస్పెక్ట్ టు రిమూవల్ ఆఫ్ చైర్మన్ ఈజ్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ రిమూవ్ ది చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్. ఆర్ మిస్బిహేవియర్ అన్నా కరెక్ట్, ప్రూవ్డ్ అని లేదని ఓ రాంగ్ అని అనుకోకండి. ద అడ్వైస్ టెండర్డ్ బై ది సుప్రీంకోర్టు విత్ రెస్పెక్ట్ టు రిమూవల్ ఆఫ్ చైర్పర్సన్ ఇస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో నన్ ఆఫ్ ది అబవ్. సో యూపీఎస్సీ ఏ పార్ట్ మీరు ప్రతిసారి రాసుకుంటూనే ఉంటుంది, సో మనకే ఈజీ అయిపోతుంది. 8. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ది స్టేట్? The chairman of UPSC is eligible for further employment in government of India or state. No అండి, విత్ ఇన్ యూపీఎస్సీలోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మెంబర్ అయితే టెన్యూర్ అయిపోయిన తర్వాత ఆర్ఎల్స్ సమ్ డిఫరెంట్ పర్పసెస్ వల్ల బయటకు వచ్చేసిన తర్వాత అగైన్ హీ క్యాన్ బి అపాయింటెడ్ యాజ్ చైర్మన్. స్టేట్ నుంచి మళ్ళీ యూపీఎస్సీ మెంబర్ లాగా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి యూపీఎస్సీ మెంబర్ లాగా అలా ఉంటుంది, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్ స్టేట్ వేరే గవర్నమెంట్ జాబ్స్కి ఎంటర్ అయ్యడానికి లేదు. ద పెన్షన్స్ ఆఫ్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ చార్జ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఎస్, ఏ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింటెడ్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. నో అండి, రాంగ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఆల్రెడీ మనకు మేమని విన్నాం 9 to 11 మెంబర్స్ వరకు ఉంటారు. ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తాడు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. దీంట్లో 9 మెంబర్స్లో 2 మెంబర్స్ వాళ్ళ టెన్యూర్ సమ్ 62 years వచ్చిన తర్వాత అయిపోయింది, సమ్ 6 years అనుకోండి, వాళ్ళ ఏజ్ మాత్రం స్టిల్ 59 ఉంది. సో మళ్ళీ వాళ్ళు చైర్మన్ లాగా అపాయింట్ అవ్వచ్చు అలా. బట్ దే కెనాట్ కమ్ అవుట్ అండ్ ఒక గవర్నమెంట్ సర్వీస్లో వేరే గవర్నమెంట్ సర్వీసెస్కి ఎంటర్ అవ్వడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషనర్ అవ్వడం కానీ, నేషనల్ ట్రిబ్యునల్స్లో వర్క్ చేయడం కానీ అలాంటివి ఏవి కుదరవు. ద చైర్మన్ ఆర్ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ ఆఫ్టర్ హ్యావింగ్ కంప్లీటెడ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ టు దట్ ఆఫీస్. నో అండి, ఈజ్ నాట్ ఎలిజిబుల్. డైరెక్ట్ మెంబర్ నుంచి చైర్మన్ అవ్వాలి, ఆర్ఎల్స్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ మెంబర్ నుంచి చైర్మన్ అవ్వాలి, అలా ఉంటుంది. కానీ మళ్ళీ ఇంకోసారి మెంబర్ అలా ఉండదు. అండ్ ఈవెన్ చైర్మన్స్ కూడా ఓన్లీ 1 time, రీఅపాయింట్మెంట్ అస్సలు లేదు. సో మెయిన్ థింగ్, అసలు యూపీఎస్సీ అనేది ఏ ఆర్టికల్ 323 to 315 to 323 పార్ట్ 14
దీంట్లో ఇలా చైర్మన్ ఉంటారు. చైర్మన్ తర్వాత ఆయన కింద 9 to 11 మెంబర్స్ ఉంటారు. ఇలా 9 to 11 మెంబర్స్ ఎవరని చెప్పారు అంటే ప్రెసిడెంట్ చెప్పారు. వీళ్ళు ఒకవేళ రీఅపాయింట్మెంట్ ఉందా అంటే నో రీఅపాయింట్మెంట్ అనేది లేదు. బట్ ప్రమోషన్స్ అయితే ఉన్నాయి. సరే వీళ్ళు రీఅపాయింట్మెంట్ లేదు, వేరే గవర్నమెంట్ సెక్టర్స్లో చేసుకోవచ్చు అంటే అలా కూడా లేదు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి యూపీఎస్సీ గురించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఒక బాడీ అండి. జస్ట్ ఇట్ కండక్ట్ ఎగ్జామ్స్. సో ఇట్ విల్ డూ అపాయింట్మెంట్స్. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కాదండి, జస్ట్ ఇట్ కండక్ట్స్ ఎగ్జామ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్. ఇట్ సర్వ్స్ ద నీడ్స్ ఆఫ్ ది స్టేట్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ విత్ ది అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, ఒకవేళ స్టేట్ 2 or more స్టేట్స్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్ వచ్చి 1 or 2 స్టేట్స్ వచ్చి మేము కండక్ట్ చేయలేకపోతున్నాం, మీరు ఒకసారి హెల్ప్ చేయండి అదంటే ఖచ్చితంగా హెల్ప్ చేసి కండక్ట్ చేస్తుంది. బట్ గవర్నర్ అప్రూవల్ ఉండాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉండాలి. ఇట్ అసిస్ట్ ద స్టేట్ ఇన్ ఫ్రేమింగ్ ఆపరేటింగ్ స్కీమ్స్ ఆఫ్ జాయింట్ రిక్రూట్మెంట్ ఇఫ్ 2 or more స్టేట్స్ డూ సో. ఎస్, వీళ్ళు జాయింట్ రిక్రూట్మెంట్ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని పెద్ద బాడీ కాబట్టి ఇట్ విల్ సజెస్ట్. సో అపాయింట్మెంట్ ఎవరు చూసుకుంటారంటే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఐఏఎస్కి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఐపీఎస్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వచ్చి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కదా. సో 2 and 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ మ్యాటర్. అపాయింట్మెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్, సెలెక్షన్స్ ఫర్ చైర్మన్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్, సెలెక్షన్స్ ఫర్ బల్క్ ఆఫ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి సర్వీసెస్. విచ్ ఆఫ్ ద గివెన్ మ్యాటర్ కెప్ట్ ఇన్ అవుట్ సైడ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ యూపీఎస్సీ. అపాయింట్మెంట్ అసలు బ్యాక్వర్డ్ క్లాసా ఫార్వర్డ్ క్లాసా అదంతా దానికి అవసరం లేదు. జస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేసి ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసేసి పక్కకు వచ్చేస్తుంది. ఇంకా డిఫరెంట్ సెక్రటేరియట్స్ కానీ డిఫరెంట్ బాడీస్ ఎలిజిబుల్ దాని లోపలికి వచ్చి మీరు ఇంత రిజర్వేషన్ పెట్టండి అది ఇదని అది డిస్కస్ చేస్తుంది వేరే బాడీస్, నాట్ యూపీఎస్సీ. సెలెక్షన్స్ ఫర్ చైర్మన్షిప్ ఆర్ మెంబర్షిప్ ఆఫ్ ద ట్రైబ్యునల్స్, నో ఇట్ విల్ నాట్. జస్ట్ ఆల్ ఇండియా ఇలా సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ఇంపార్టెంట్ సెంట్రల్ ఎగ్జామ్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేస్తుంది. అండ్ గ్రూప్ ఏ అండ్ బి ఎగ్జామ్స్, నాట్ సి అండ్ డి. సో కావాలనే సి అండ్ డి ఇచ్చారు. సో నన్ను అవుట్ సైడ్ ఆఫ్ యూపీఎస్సీ ఆల్ ది అబోవ్. సో మీరు యూపీఎస్సీ అంటే ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ బోర్డ్ ఒకసారి చూసుకోండి. 4th, యూపీఎస్సీ కండక్ట్స్ ఎగ్జామినేషన్ ఫర్ విచ్ అబోవ్ ఎగ్జామ్స్. ఇక్కడ ఇలా అపాయింట్మెంట్ కానీ బ్యాక్వర్డ్ క్లాసా ఫార్వర్డ్ క్లాసా వీళ్ళని ఇంత రిజర్వేషన్ ఇద్దాం అవన్నీ దాన్ని అసలు ఆలోచించదండి. పార్లమెంట్ చెప్తుంది ఇంత రిజర్వేషన్ అంత రిజర్వేషన్ అని. జస్ట్ ఒక స్టాండర్డ్తో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అంతే. యూపీఎస్సీ కండక్ట్స్ ఆల్ ఇండియా సర్వీసెస్. మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఏమంటే ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సెంట్రల్ సర్వీస్ ఆఫ్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ ఈ, పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ది సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్. స్టేట్ సర్వీసెస్ మనకుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అట్లన్నీ కంప్లీట్గా కండక్ట్ చేయదు, ఓన్లీ ఆన్ రిక్వెస్ట్. మనం ఆల్రెడీ చదివాం, గవర్నర్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ కండక్ట్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 1 to 3. ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ ఈ అండ్ సెంట్రల్లీ పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో కానీ పాండిచ్చేరి ఆ ప్లేసెస్లో. 12th, విత్ రెఫరెన్స్ టు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసింది. The chairman and member of state public service commissions are removed by the governor. No, main thing, appointed by governor but removed by president. ఇలా కొన్ని ఉన్నాయండి. అపాయింట్ చేసేది వేరే వాళ్ళు, రిమూవ్ చేసేది వేరే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అదే యూపీఎస్సీ చైర్మన్ తీసుకోండి. యూపీఎస్సీ చైర్మన్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్, రిమూవ్ చేసేది ప్రెసిడెంట్. కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అపాయింట్ చేసేది గవర్నర్, రిమూవ్ చేసేది ప్రెసిడెంట్. The governor can remove the chairman of state public service commission if he engages during his term of office in any paid employment outside the duties of their office. Yes అండి, బట్ నాట్ గవర్నర్. సేమ్ రిమూవ్ ఎవరు చేయాలి అంటే ప్రెసిడెంట్. ఎప్పుడెప్పుడు ఇన్సాల్వెంట్, వెన్ హీజ్ అన్ ఇన్సాల్వెంట్. అంటే వాట్ ఈస్ మీన్ బై ఇన్సాల్వెంట్ అంటే బ్యాంక్రప్టసీ.
మనీ కావాలని బ్యాంక్లో కొన్ని కోట్లు అప్పు చేసినా కూడా తీసేస్తారు. ఏదన్నా క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా తీసేస్తారు. కరప్ట్ ప్రాక్టీసెస్లో దొరికినా తీసేస్తారు. సడన్గా ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ మెంటల్ లాగా అయిపోయినా కూడా తీసేస్తారు. సో ఏమేమి క్రైటీరియాస్ ఉన్నాయో కూడా ఒకసారి చూసుకోండి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇలా యూపీఎస్సీ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళంటేనే ఇట్ ఈస్ బైండింగ్. మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పిన అడ్వైజెస్ టు ప్రెసిడెంట్ ఈజ్ బైండింగ్. ఆ రికమెండేషన్స్ని బేస్ చేసుకునే వాళ్ళు రిమూవ్ చేయాలి. జస్ట్ నాకు అనిపించింది అని రిమూవ్ చేయడం కాదు. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ నన్ ఆఫ్ ది అబవ్. విచ్ ఆఫ్ దిమ్ ఆర్ కరెక్ట్ అంటే బోత్ ఆర్ రాంగ్. కన్సిడర్ ద ఫాలోయింగ్: classification of services, pay and service conditions, cadre management, training. Which of the above given matters? State Public Service Commission does not have any role. Classification of services అది చేయదు. పే అండ్ సర్వీస్ కండిషన్స్, క్యాడర్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ ఏది చేయదండి. ఆల్ ఆఫ్ ది అబవ్. క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్ అది చేయదు. మన పార్లమెంట్, ఆల్ ఇండియా సర్వీసెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియన్ జ్యుడిషియరీ సర్వీస్, అది నార్మల్ సర్వీస్. దాన్ని ఆల్ ఇండియా సర్వీస్లా చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తారు. పే అండ్ సర్వీస్ కమిషన్ కూడా పార్లమెంటే. క్యాడర్ మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళకి ఈ క్యాడర్ ఇవ్వాలి, ఆ క్యాడర్. ట్రైనింగ్ చెప్పాను, హోమ్ మినిస్ట్రీ, ఐపీఎస్కి. ఐఏఎస్కి ఏమో ఇండియన్ పర్సనల్, అది ఫారెస్ట్ సర్వీస్కి వేరే డిపార్ట్మెంట్. సో డస్ నాట్ ఆల్ ది అబవ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? ఇప్పుడు చూసారా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. అంటే 2 స్టేట్స్ కండక్ట్ చేయలేకపోతే ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంపార్టెంట్ బాడీ అండి, కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు క్వశ్చన్స్. ఈ బాడీ ఏంటి? ద కాన్స్టిట్యూషన్ మేక్స్ ద ప్రొవిజన్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అసలు జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారో లేదో ఒకసారి డెఫినెట్గా చూసుకోండి. యూపీఎస్సీ వింటారు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వింటారు, కానీ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మ్యాక్సిమం వినిండ్రు. బట్ చాలా ఇంపార్టెంట్ అని మెన్షన్ చేశారో లేదో చూడండి. జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ క్యాన్ బి క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ కన్సర్న్ స్టేట్ లెజిస్లేచర్. కరెక్ట్ అండి. ఎస్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మా వల్ల అవ్వట్లేదు, అన్ని స్కామ్లు అంటున్నారు, మాకు చాలా వర్క్స్ ఉన్నాయి అంటే అప్పుడు మన స్టేట్ లెజిస్లేచర్, తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఏపీ స్టేట్ లెజిస్లేచర్ 2 రెజల్యూషన్స్ రాసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనోళ్ళు దానికి సెంట్రల్ వాళ్ళు రియాక్ట్ అయ్యి పార్లమెంట్ ఒక లా పాస్ చేస్తుంది. లా పాస్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు అర్థమైనది ఏంటంటే ఒక యాక్ట్ పాస్ చేస్తే అప్పుడు జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాట్యుటరీ బాడీ, ఒక యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రొవిజన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ మేడ్ ఎ ప్రొవిజన్. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆర్ అపాయింటెడ్ బై ది పార్లమెంట్. నో అండి, దే ఆర్ నాట్ అపాయింటెడ్ బై ది పార్లమెంట్. ప్రెసిడెంట్, మన ప్రెసిడెంట్కి పవర్స్ వస్తాయి ఇక్కడ. ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ అండ్ దేర్ కండిషన్స్ అండ్ సర్వీసెస్ ఆర్ బై పార్లమెంట్ కాదు, ప్రెసిడెంట్. యూపీఎస్సీకి ప్రెసిడెంట్, సో జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ప్రెసిడెంట్. అండ్ వీళ్ళ టెన్యూర్ ఏంటి అంటే 6 years. అండ్ ఇంపార్టెంట్ 62 years, 6 years or 62 years. మనం ఆల్రెడీ యూపీఎస్సీది ఏంటి 6 years or 65 years అని చూసుకున్నాం. ఇక్కడ 6 years or 62 years. జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఒకసారి చూసుకోండి. సో ఆన్సర్ ఈజ్, ఇదేంటో ఆన్సర్ మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 15th క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. అంటే కంప్లీట్లీ జ్యుడిషియరీ బాడీ కాదు, జ్యుడిషియల్ బాడీ అని ఇచ్చేస్తే కోర్ట్స్ అదని. క్వాజీ అంటే అప్పుడప్పుడు జ్యుడిషియల్ బాడీ లాగా ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తుంటుంది. దట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్విన్స్ ఎవ్రీ 5th year, ఎవ్రీ 5 yearsకి ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇట్ పర్పస్ ఈజ్ టు డివైడ్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ బిట్వీన్ ద ఫెడరల్ గవర్నమెంట్ అండ్ స్టేట్స్.
ద అబోవ్ ఫ్రేజ్ రెఫర్స్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఫైనాన్స్ కమిషన్. మన క్యాగ్ ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 148. ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్ ఒక స్టాట్యుటరీ బాడీ. ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ ఆర్టికల్ ఏ ఆర్టికల్లో జిఎస్టీ ఏ కౌన్సిల్లో అండ్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. జిఎస్టీ కౌన్సిల్ ఏ ఆర్టికల్లో ఒకసారి చూసి చెప్పండి. సో క్వాజీ జ్యుడిషియల్ బాడీ, నెట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇంత ఉండాలి అంత ఉండాలి అని చెప్పేది ఏది అంటే ఫైనాన్స్ కమిషన్. ఇంపార్టెంట్ అండి. 15th మనకి ఇప్పుడు ప్రజెంట్ 16th ఫైనాన్స్ కమిషనర్ కూడా ఇచ్చేశారు. సో చూసుకోండి. 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్, 14th విజయ్ కేల్కర్. సో ఇవి రెండే నాకు తెలుసు. సో లెట్ సి. ఏ వచ్చి 2. హియర్ ఇట్ ఈస్. బి వచ్చి వైవి రెడ్డియా, సారీ. హియర్ 13th విజయ్ కేల్కర్, 14th ఇస్ వైవి రెడ్డి అండి. సో సారీ. సో ఇలా మిస్టేక్స్ చేసినప్పుడు కనీసం ఇలా ఒక్క ఆప్షన్స్ ఉన్నా మనల్ని ఖచ్చితంగా కాపాడతాయి. సో రీసెంట్ నాకు తెలిసిందే 13th, 14th, 15th మెయిన్గా తెలుసుకుంటే బెస్ట్. 15th వచ్చి ఎన్కే సింగ్, 14th ఈస్ వైవి రెడ్డి, 13th ఈస్ విజయ్ కేల్కర్ అండ్ 12th ఆటోమేటిక్గా ఆప్షన్స్లో వీ కెన్. 16th ఫైనాన్స్ కమిషన్ ఎవరో చూడండి, చూసుకోండి. ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఇప్పుడు నెక్స్ట్ బిట్ సాల్వ్ చేస్తే వస్తుంది 16th ఫైనాన్స్ కమిషన్ ఎవరు అని. బట్ మీరు కూడా చూసుకోండి అసలు ఎవరు 16th ఫైనాన్స్ కమిషనర్ అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఫైనాన్స్ కమిషన్? అడ్వైజెస్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్స్ ఆర్ బైండింగ్ ఆన్ ది యూనియన్ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఓకే, బట్ దోస్ ఆర్ నాన్ బైండింగ్. ఇది ఇంపార్టెంట్. The commission submits its report to the parliament for every 5 years. This is correct. So only statement 2 is correct. So ఎప్పుడన్నా కమిషన్, ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, యూపీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఇవి ఏంటి, అసలు పర్పస్ ఏంటి, అవి ఇచ్చిన అడ్వైజెస్ బైండింగా నాన్ బైండింగా అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. నో అండి, మనకు ఒక స్పెషల్ యాక్ట్ ఉంది 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 279(8) ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యేదే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్. జిఎస్టీ 101 కాన్స్టిట్యూషనల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒక ఆర్టికల్ ఉంది. జిఎస్టీ కౌన్సిల్కి ఒక యాక్ట్ ఉంది, ఇది ఆర్టికల్ 279(a). జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏ ఆర్టికల్ చూడండి. ద సెక్రటేరియట్ ఆఫ్ కౌన్సిల్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై, నాట్ ఢిల్లీ అండి. ద యూనియన్ రెవెన్యూ సెక్రటరీ యాక్ట్స్ as ex officio secretary to the council. No. The Union Revenue Secretary acts as ex officio secretary of the council. Yes. So 1 and ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్, 3 is the correct. సో జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, అసలు ఏ ఆర్టికల్? ఆర్టికల్ 279(a). దీంట్లో ఎంతమంది ఉంటారు? చీఫ్ మినిస్టర్స్ ఉంటారా? ఫైనాన్స్ కమిషనర్ ఉంటారా? ఫైనాన్స్ కమిషన్ యాక్ట్స్ as a చైర్మన్. ఇలా ఓటింగ్ ప్రాసెస్ ఏంటి? 2/3 ఓటింగ్ రైట్స్ ఎవరికి ఉన్నాయి? 1/3 అంటే కోరం ఎంతమంది ఉంటే అసలు జిఎస్టీ కౌన్సిల్ కండక్ట్ చేస్తారో అవన్నీ ఒకసారి చూడండి. అబౌట్ జిఎస్టీ కౌన్సిల్ చూసారా? ద ప్రైమ్ మినిస్టర్ సర్వ్స్ యాజ్ ద చైర్పర్సన్. నో అండి, ఫైనాన్స్ కమిషన్. ప్రైమ్ మినిస్టర్ ఇంకా ప్రతి దాంట్లో ఉండలేరు కదా. ద మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ ట్యాక్సేషన్ ఆర్ ఎనీ అదర్ మినిస్టర్ నామినేటెడ్ బై ఈ స్టేట్ గవర్నమెంట్ ఆర్ మెంబర్. ఎస్, నామినేట్ చేస్తే మెంబర్గా ఉండొచ్చు. చైర్పర్సన్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్ ఈజ్ అ పర్మనెంట్ ఇన్వైటీ విత్ నో ఓటింగ్ రైట్స్. ఎస్, వీళ్ళంతా రావాలి. ట్యాక్స్ గురించి వీళ్ళు మెయిన్ పర్సన్స్, సో వీళ్ళు ఉండాలి. సో విచ్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ అంటే 3. జిఎస్టీ ఏ కౌన్సిల్ అండి, ఆర్టికల్ 279(a) ఆర్టికల్. చెప్పాను కదా ఎవరెవరు ఉంటారు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు, మినిస్టర్స్ ఇన్ఛార్జెస్ ఎవరు,
స్టేట్ నుంచి ఏ మినిస్టర్స్ వస్తారు, చీఫ్ మినిస్టర్లు వస్తారా, లేక ఫైనాన్స్ సంబంధించిన మినిస్టర్స్ వస్తారా, ట్యాక్సేషన్ మినిస్టర్స్ వస్తారా, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సో నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ లాగా ఉంటుంది. తర్వాత యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్కి ఇన్ఛార్జ్, యూనియన్లో స్టేట్స్కి ఇన్ఛార్జ్ ఉన్న పర్సన్ ఈయన సెక్రటరీలా ఉంటారు. థర్డ్ వచ్చి మన ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్కి మినిస్టర్స్ ఉన్న స్టేట్ మెంబర్స్, ఆ స్టేట్ మినిస్టర్స్ అందరూ కూడా వస్తారు. అండ్ డిఫరెంట్ నామినీస్ని ఇలా ఇండైరెక్ట్ ట్యాక్స్ వాళ్ళంతా నామినేట్ చేసుకొని వాళ్ళని కూడా పంపిస్తారు. సో చూసుకోండి. జిఎస్టీ కౌన్సిల్, హౌ ఇట్ వర్క్స్. ద కౌన్సిల్ రిక్వెస్ట్ ఎ కోరం ఆఫ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ మెంబర్ హోల్డింగ్ ద మీటింగ్. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు పార్లమెంట్లో కోరం అయితే 1/10 మెంబర్స్ ఉండాలి అని. అదే దీంట్లో అయితే 50 మెంబర్స్, అంటే 50% మెంబర్స్ ఉండాలి, హాఫ్ ఆఫ్ ద కోరం. ద డెసిషన్స్ ఆఫ్ కౌన్సిల్ రిక్వైర్స్ ఎ మెజారిటీ ఓట్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3/4 ఆఫ్ మెంబర్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అట్ ద టైం. ఎస్, ఇప్పుడు ఒక కౌన్సిల్ డెసిషన్ పాస్ చేసిందనుకో ఖచ్చితంగా 3/4 మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. ద కంబైన్డ్ ఓట్స్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ విల్ కౌంట్ ఫర్ 1/3 ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఆఫ్, నో అండి 2/3. అది సెంట్రల్ గవర్నమెంట్కి అయితే 1/3, స్టేట్ గవర్నమెంట్కి అయితే 2/3. ఇంపార్టెంట్ ప్రొవిజన్ అండి, చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. సో 1 and 2 ఆర్ కరెక్ట్. ఎండ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం. థ్యాంక్ యూ.